మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఏమైనా మంచి శుభసూచకం ఏదైనా వార్తలొచ్చే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా ఆహ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది హ్మ్. ఆంధ్ర వాళ్ళ గుండె చప్పుడు. అవును. సో, అది ఎప్పుడు ప్రైవేటీకరణ అవ్వకూడదు కూడా. హ్మ్. సో, అది ప్రజలు ఎవరు కూడా హర్షించలేదు. సో, దాని మూలాన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆయన అక్రమంగా దోచుకున్న సొమ్ముతో కూడబెట్టుకున్నాడు. దాని హ్మ్. మీద ఆయనకి జైలుకు పోవాల్సొస్తదని ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తా రావాలని ప్లాన్ చేశాడు. హ్మ్. సో, వాటి నుంచి తప్పించుకోవటానికి. సో, దానికోసం ఏపీనంతా కూడా తాకట్టు పెట్టాలని చూశాడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి. సో, దానిలో జరిగిన కుట్రే కానివ్వండి, ఎప్పుడూ కూడా ఏపీలో మటుకు అది విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు. ఆంధ్ర హక్కు. సో, అలాంటప్పుడు దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. సో, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాటిచ్చారు కూడా. హ్మ్. సో, అది ఆంధ్రుల హక్కు. సో, అది ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ అవ్వకూడదు అని చెప్పారు కాబట్టి, ఆయన ఆ మాట మీదే ఉంటారు కాబట్టి, సో, ఖచ్చితంగా సెంట్రల్‌లో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి కదా! హ్మ్. అవును. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే అక్కడ కేంద్రం మొత్తం అలర్ట్ అయ్యే పరిస్థితి మనం చూసాం. లాస్ట్ 2, 3 సార్లు మనం చూసినైతే అక్కడ మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. అండ్ ఇప్పుడు కూడా ఆయన వెళ్తున్నారంటే అక్కడ కేంద్రం ఎంతో కొంత అలర్ట్ అయ్యే ఉంటది. ఇప్పుడు ఆయన వెళ్తున్నారంటే ఏదో ఒకటి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తారు. గతంలో మనం చూసాం అమరావతికి 15,000 కోట్లని ఎప్పుడు రాలా. సెపరేట్ అయిన తర్వాత స్టేట్ అనేది. మనకొచ్చింది. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికెళ్తారంటే ఒక మంచి ఏదో ఒక వార్త తీసుకొస్తారని ఆంధ్ర వాళ్ళు భావిస్తున్నారు. దాని విధంగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని అనుకోవచ్చు కదా మనం. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంటే అవ్వచ్చు. ఇంకా ఏంటంటే ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కూడా ఓకే. ఉన్నాయి. చాలా రకాల అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్‌కి జరగాల్సిందుంది. సో, హ్మ్. ఆ 15,000 కోట్లు సరిపోదు కాబట్టి ఇంకా కూడా నిధులనేది అవసరం. హ్మ్. సో, పోలవరం ఒకటుంది. సో, దానికి కూడా నిధులు అవసరం. ఈ చాలా పనులు ఉన్నాయి కాబట్టి బాబు గారు వెళ్తే ఖచ్చితంగా శుభంగానే కనపడతది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే కూటమితో కలిసి ఉన్నాం కాబట్టి హ్మ్. ఖచ్చితంగా శుభసూచకమే కనపడతది. ఓకే. మ్యామ్ ఇంకోటి లాస్ట్ క్వెషన్ ఏంటంటే, ఏదైతే కార్యకర్తలు ఉన్నారో గత 5 సంవత్సరాలు మనం టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ కార్యకర్తలకి ఎవరైతే వైసీపీ వాళ్ళు కేసులు పెట్టి హింసించారో, లేకపోతే కొట్టడం చేశారో, ఇలాంటి ఏదైతే చేశారో, వాళ్ళు సహనంతో ఓర్చుకొని సైలెంట్‌గా ఉండి దెబ్బలు తిన్నా గాని, కేసులు పెట్టి గాని తట్టుకున్నారు. సో, ఏదైతే ఇప్పుడు అదే 5 ఇయర్స్‌లో లాస్ట్ మన ఎలక్షన్ ముందు మనం చూసుకున్నట్లయితే ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీ మీద ఎవరైతే చెయ్యి పడిందో వాళ్ళంతా మీ కేసులన్నీ తొలగిస్తాం. ఎవరైతే మీ మీద చెయ్యేసారో వాళ్ళని శిక్ష పడేలా మేము చూస్తాము. విత్ ఆధారాలతో శిక్ష పడేలా మేము చూస్తామని వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. సో, అధికారంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది దెబ్బలు తిన్న టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మేము ఇంతలా దెబ్బతిన్న మమ్మల్ని కొట్టినోడు రోడ్డు మీద సువిశాలంగా సరదాగా తిరుగుతున్నాడు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఇప్పటికీ చాలామంది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మా క్వెషన్ ఏంటంటే ఏదైతే ఎవరైతే కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు గాని, ఇంకొకరు గాని వాళ్ళ మీద చర్యలు ఇప్పట్లో తీసుకోరా మేడం? అంటే ఇప్పుడు పక్షపాతం చూపెడతారని అంటారు. హ్మ్. సో, ఎందుకంటే టైం అనేది ఇప్పుడే వచ్చి 4 నెలలు కూడా అవ్వలేదు. హ్మ్. సో, ఖచ్చితంగా టైం అనేది పడతది. వీళ్ళకైతే అక్రమ కేసులు ఏవేవైతే ఉన్నాయో హ్మ్. సాక్ష్యాధారాలతో నిరూపించాల్సింది ఉంటది. అవును. వాళ్ళ అపోజిషన్ వైసీపీ వాళ్ళైనా. అది ఎలాగో నిరూపించలేరు. హ్మ్. ఎందుకంటే సాక్ష్యాలు లేవు. సో, నేను ఎందుకు చెప్తున్నానంటే ఫైల్సే మాయం చేసేసారు. హ్మ్. ఫైల్సే మాయమైపోతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక కంప్లెయింట్ అనేది పెట్టిన తర్వాత అదే తెలుగుదేశం వాళ్ళది ఏదైనా ఆస్తులు పోయినా, సో, అలాంటివి ఏదైనా ఒక కేసు పెట్టారనుకోండి. ఎఫ్ఐఆర్ చేయరు, చార్జ్ షీట్ వేయరు. ఆ సెక్షన్ ఆ కేస్ నెంబర్ పాటికి కేసు ఉంటుంది గానీ, నెంబర్ ఉంటది. మన దగ్గర ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఉంటది. హ్మ్. కానీ మనం ఎళ్లి చూసుకుంటే కేసే ఉండదు. హ్మ్. సో, అది ఎలా పోతున్నాయి? అంటే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు గతంలో వాళ్ళ ఇష్టానుసారంగా వాడేశారు. హ్మ్. ఆ రకంగా వాడుకున్నారు. సో, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేస్తున్నప్పుడు, సో, సామాన్య ప్రజలకి ఎంతవరకు ఇది ఉంటది? సో, హ్మ్. ఇప్పుడు ఇవన్నీ రెక్టిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. సో, అవన్నీ నిజాలకు అనేది కొంచెం టైం పడతది. సో, టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత నిజ నిర్ధారణ అనేది ఖచ్చితంగా జరుగుతది. ఎవరైతే అన్యాయంగా బాధలు పడ్డారో ఈ గత 5 ఏళ్లుగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతది. ఓకే. థాంక్ యూ మ్యామ్. మా హిట్ థాంక్ యూ. టీవీకొచ్చినందుకు. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.